ఈ రోజు మనం చూడబోయే రెసిపీ బెంగళూరు వంకాయ. దీన్ని మనం చౌచౌ అని కూడా అంటాము. ఇది తమిళనాడు, కర్ణాటక సైడ్ లో ఎక్కువ వండుకుంటారు. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. దీన్ని సింపుల్ గా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెడదాం. ఇది చూసేయడానికి ఆవకాడో లాగా ఈ విధంగా ఉంటుంది, కానీ ఇది ఒక చౌచౌ అనే వెజిటబుల్. ఇప్పుడు దీనిపైన స్కిన్ ని పీలర్ సహాయంతో పీల్ చేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత మొదలు చివరి భాగాలను కట్ చేసుకోవాలి. మనం ఉల్లిపాయలకు కట్ చేసినట్లే. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మధ్యకు కట్ చేస్తే అవకాడోకి ఉన్నట్లే లోపల ఈ విధంగా ఉంటుంది. లోపల ఈ జీడి భాగాన్ని మనం తీసివేయాలి. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హార్ట్ డిసీజ్ మరియు లివర్ ఫంక్షన్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ షుగర్ కి, బ్లడ్ ప్రెషర్ కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో కార్బ్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా తీసిన తర్వాత దీన్ని సన్నటి ముక్కలుగా కోసుకోవాలి. విటమిన్ సి కలిగి ఉండడం వలన దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రైనీ వింటర్ సీజన్లో బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్ ని ఎదుర్కోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మిగతా వాటిని కూడా ఇదే విధంగా ముక్కలుగా చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో 3 తుంపిన ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లు వేసి వీటిని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చౌచౌ ముక్కలను దీనిలో వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ముక్కలు అన్ని వైపులా సమానంగా వేగేలాగా మగ్గించుకోవాలి. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్సెస్ వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం ఉండదండి. ముక్కల్లో వచ్చే వాటర్తోనే కూర మగ్గించుకోవచ్చు. ఈ విధంగా మగ్గి ముక్క మెత్తబడిన తర్వాత దీనిలో డ్రై కోకోనట్ పౌడర్ 1 కప్ వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకొని కూరంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.